కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ప్రజలు ఇచ్చిన భారీ మెజార్టీతో తమ ప్రభుత్వ బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధితో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఇక వైసీపీ మంత్రులలాగా తాము వ్యవహరించబోమని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి వచ్చిన రామానాయుడు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక హిట్లరు, ఒక ముస్సోలిని, ఒక ముషారఫ్ కంటే మరింత నియంతృత్వమైనటువంటి జగన్ను కూడా ఆ రకంగానే తరిమి కొట్టినటువంటి రోజు ఈ రోజు. మరి ఏదైతే అటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క సమక్షంలో ఈరోజు ఆ యొక్క క్యాబినెట్లో మేము కూడా ప్రమాణ స్వీకారం చేసి భాగస్వాములు అవడం మా అందరి అదృష్టంగా భావిస్తూ మరి ఆ క్యాబినెట్ లో వీళ్ళ ప్రమాణ స్వీకారం చేసి మరి ఏదైతే ఈరోజు నరసాపురం మీదుగా పాలకులు చేస్తున్నప్పుడు మరి ఏదైతే నరసాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి ఎవరైతే నాయకులు, కార్యకర్తలు, మరి ఎవరైతే మహిళలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారనంటే ఈవేళ అందరిలోని కూడా మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ మా అందరికీ కూడా ఒక భరోసా, భద్రత ఉంది అనేటువంటి భావం ఈవేళ ప్రతి ఒక్కరిలోనూ కలుగుతూ ఉంది.